4 పార్టీల మారిన వ్యక్తి నా మీద నిందలు వేస్తున్నంటే తెలంగాణ ప్రజలు నమ్ముతారా? అసలు నీకు వ్యక్తిత్వం ఉందా? నువ్వు జైలుకి ఎందుకు పోయినావు? తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినావా? రేవంత్ రెడ్డి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తావన్న సంగతి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. నీకు వ్యాపారం లేకుండా 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీకు జూబ్లీహిల్స్లో బిల్డింగ్ ఎట్లా కట్టినావు? ఈరోజు ఎమ్మెల్యేలకు డబ్బులు ఎట్లా ఇస్తున్నావు? రాజకీయాలను అడ్డం పెట్టుకొని, పదవిని అడ్డం పెట్టుకొని బెదిరించి బ్లాక్మెయిల్ చేసిన వసూలు డబ్బు కాదా? మేమా డబ్బుల కోసం అమ్ముడు పోయేది? నీలాంటి బ్లాక్మెయిలరు నిందలు వేస్తారా? రేవంత్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకు పండబెట్టి తొక్కుతావు? నువ్వు ఎంతున్నావు? ఎన్ని ఫీట్లు ఉన్నావు? 3 ఫీట్లు ఉన్నావు. ఎవరిని పండ పెడతావు? ఎవరిని తొక్కుతావు? నీ పర్సనాలిటీ కంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు ఒక పెద్ద పదవి తెచ్చుకున్నావు, పార్టీ ప్రెసిడెంట్, కానీ నీకు ఒక క్యారెక్టర్ లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే మునుగోడ్ల బట్టలిప్పి కొడతారు జనం. పార్లమెంట్ సభ్యుని అయిన తర్వాత నువ్వు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎలక్షన్లో కానీ ఏదో ఒకటన్నా గెలిపించినావా? మంచి మిత్రుడు అన్నావు, కాంట్రాక్ట్ల కోసం అమ్ముడు పోయిండు అన్నావు. ఎంగిలి మెతుకులా ఏం మాట్లాడుతున్నాను? నీలా డబ్బుల కోసం బ్లాక్మెయిలింగ్ చేసి సంపాదించే మనిషిని కాదు. నేను ఎప్పుడైనా తప్పు చేసినట్టు నిరూపించగలుగుతావా? కాంట్రాక్ట్ల కోసం అమ్ముడు పోతున్నా అని చెప్పి నిరూపిస్తావా? ఒకవేళ నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఒకవేళ నిరూపించకపోతే 20,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది బీజేపీ ఇచ్చిన నిరూపించకపోతే నువ్వు పీసీసీ ప్రెసిడెంట్కు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని చెప్పి నేను ఓపెన్గా తెలంగాణ ప్రజలకు మీడియా ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. సిగ్గు శరం నీకేమైనా ఉందా? నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? అదుపు లేదా నీ నోటికి? చాలాసార్లు నోటి దురుస్తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. రాజగోపాల్ రెడ్డి నాకు పీసీసీ ఇవ్వమని చెప్పిందంట. నేను నీకు పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వమని చెప్పి హైకమాండ్లో కానీ ఎక్కడన్నా కానీ ఎవరికైనా చెప్పినట్టు నువ్వు రుజువు చేయగలుగుతావా? కాంగ్రెస్ పార్టీని కొనుక్కున్నావా? తెలంగాణ గుత్త తీసుకున్నావా? అంటే మేము కాంగ్రెస్ పార్టీలో లేకుంటేవా? నీకంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నాం, తెలంగాణ కోసం కష్టపడ్డాం. నువ్వెవరు? కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు మాట్లాడతావా? మాకు చెప్తావా? అందుకనే జాగ్రత్తగా ఉండు, ఎక్కువ మాట్లాడకు. కాంగ్రెస్ పార్టీ రక్తం కాదు నీది. ఇప్పటికి కూడా చెప్తున్నా, అవకాశవాద రాజకీయవాదివి నువ్వు.